కదా వారి గురించి విన్నామా? అధికారులు ఉన్నారు కదా వారి గురించి విన్నామా? సామంతులు అంటే కోట్లకు పడగలెత్తిన వారు చనిపోయిన వారు ఉన్నారు, వారేమన్నా బ్రతుకొచ్చినట్టు లేదా మరణాన్ని గెలిచినట్టు విన్నామా? వినలా. సామాన్యులు అంటే మనలాంటి వారు ఎవరైనా చనిపోయి తిరిగి లేచారని వార్త విన్నామా? అసలు తిరిగి లేచారని వార్త వింటేనే మనం ఈ ఊర్లోనే ఉండం. ఎందుకు? మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వారు అసలు ఎవ్వరూ లేరు. 5 కేటగిరీలో ప్రతి ఒక్కరు సమాధులు కుళ్ళిపోయాయి, ఏమంటే వారి బూడిదలు కలిసిపోయాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు గురించి మరి చెప్పబడని వార్త ఒకటి ఉంది. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారనే వార్త ఈరోజు వినబడ్డం లేదు ఈ సమాజానికి. తెలుసా? చనిపోయి తిరిగి లేచారన్న సంగతి ఈ ప్రపంచంలో చాలా మందికి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వారికి లేదనుకుంటారు. మాకెందుకు, ఆయన ఎక్కడో చనిపోయాడు, ఆయన లేచాడో లేదో మాకెందుకు అనుకుంటున్నారు. కాదు పిల్లరా, కాదు. యేసుక్రీస్తు వారు తిరిగి ప్రతి జాతి, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి దేశంలో ఉన్న వారు తెలుసుకోవాలి. దానికి కారణాలు చెప్తాను పిల్లరా. కారణం లేకుండా ఏమంటే ఆయన తిరిగి లేవలేదు. ఎందుకు లేచాడు అనేది మనం తెలుసుకోవాలి. ముందుగా పెట్టారు ఆ సమాధిలో నుంచి ఆయన 3వ దినమున సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి ఆయన ఏం చేశాడంట? ఆయన ఇక్కడ లేడు, సమాధిలో లేడు. ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. ఓకేనండి, ఇది మొదటి రోజు. మొదటి రోజు. రెండవ రోజు ఎవరనుకుంటున్నారు? ఈ ప్రపంచాన్ని గెలిచిన ఒక రాజు, ద గ్రేట్ అలెగ్జాండర్. అతడు గురించి ద గ్రేట్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ద గ్రేట్, అతను గొప్పవాడు. ఎందుకంటే యవ్వన వయసులో ప్రపంచాన్ని గెలిచాడు. మధ్య వయసులో కదండి, యవ్వన వయసులో 30 ఏళ్ళకి అతను ప్రపంచాన్ని జయించాడు. ఎవరు లేరండి ప్రపంచంలో 30 ఏళ్ళకి, లేదా 30 ఏళ్ళు. యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఉంది. ఏంటో తెలుసు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇంకా మరొక సాక్ష్యం మార్కు ఉన్నాడు. ఇంకా మరొకటి. ఇది నిజం, అబద్ధం కాదు. మరణమంట యేసుక్రీస్తు వారిని బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపును. ఎవరినండి? యేసుక్రీస్తు వారిని దేవుడు. అధ్యాయం అదే అపోస్తుల కార్యములు 15 వచనం, 3వ అధ్యాయము 15 వచనం. మీరు జీవాధిపతిని చంపిదిరి కదా, దేవుడు ఆయనను మృతులలో నుండి, అంటే చనిపోయిన వారిలో నుంచి ఆయనను ఏం చేశారంట? లేపెను. అందుకు మేము సాక్షులము. చూసారు? అందుకు మేము సాక్షులము. 13